దినఫలాలు ఈరోజు మనకెలా ఉందో చూద్దాం. మేష రాశి. ఈ రాశి వారికి ఈ రోజు అంతగా కలిసి రాదు. దైనందిన జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు తగులుతాయి. రిషి వచ్చేసాడు. నువ్వేమైపోయావో అని 2 రోజులు మేమెంత కంగారు పడ్డామో తెలుసా? ఏమండి మన రిషి అన్నవరం వెళ్ళొచ్చాడు. వచ్చేసాడా? చూడరా, నువ్వు వచ్చేసావని నాన్నగారు ఎంత సంతోషపడుతున్నారో. ఇది సంతోషం కాదే, బాధ. ఎరా అన్నవరం వెళ్ళిన వాడివి అక్కడే ఏదైనా పూల కొట్టో ఫోటోల షాప్ పెట్టుకుని ఉండిపోక మళ్ళీ ఎందుకు వచ్చావు? మీరు ఇలా మాట్లాడితే వాడి కోపం వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడు. నాకంత అదృష్టం కూడానా? అసలు అన్నవరం ఎందుకు వెళ్ళావరా? పండుగడు పరీక్షలు బాగా రాస్తే అన్నవరం వస్తాను మొక్కున్నాడు, అందుకే. పాస్ అయ్యాడా? లేదు. మరి ఎందుకు వెళ్ళారు? రాస్తే మొక్కున్నాడు కానీ పాస్ అయితే మొక్కలేదుగా, అందుకే వెళ్ళొచ్చాం. ఇది బాగుందిరా. అయ్యయ్యో, ఇందులో నావి కాళ్లే ఉన్నాయి, తలకే లేదేంటండి? ఫోటో అంతే అంతే, ఎవరికి ఏముంటే అవే వస్తాయి. అంతేగాని మీకు ఫోటోలు తీయడం రాదని మాత్రం ఒప్పుకోరు. నువ్వు మరీను, వాడు బానే తీశాడు. ఏది నన్ను చూడండి. కనీసం నావి కాళ్ళైనా ఉన్నాయి, మీరు మనిషే లేరత్తయ్యా. అవును, నేను లేనేంట్రా. అప్పుడు నువ్వు పూజలో ఉన్నావు కదే, మరి నువ్వు లేవేంట్రా? ఫోటోలు తీసిందే నేను ఎలా ఉంటానే. అబ్బా చంపేస్తున్నారు ఏంటి, నాకేమైనా సంబంధాలు చూస్తున్నా? అదొకటే తక్కువ. నానా, నేను అన్నవరంలో తీసిన ఫోటోలు వచ్చాయి చూడండి. ఫోటోలు వచ్చాయి సార్ రా, అందులో మేము వచ్చామని. డాడీ అలా కాదురా, వీళ్ళు చూడడం మానేసి ఎత్తుక్కుంటుంటే డౌట్ వచ్చి అడిగాను. ఏంటండి ఈ ఫోటో నల్లగా ఉంది? టార్చ్ చేసి చూడమా కనిపిస్తుంది. అరే ఇదేంట్రా, గుడి సగమే ఉంది. అక్కడి నుంచి తీస్తే అంతే వస్తుంది. చా పూర్తిగా రావాలంటే హైదరాబాద్ నుంచి తీయాలా? ఇలా అయితే నేను ఫోటోలు తీయను అంతే. మంచి డిసిజన్ తీసుకున్నావురా. మా కాఫీ పట్టరా. అలాగేనండి. బానే ఉంది, పర్వాలేదు. ఇది కూడా చూడండి. ఇదిగో. ఏదా ఫోటోలు ఇట్టు. అంజలి ఎక్కడ? ముందు స్టాక్ పంపించండి సార్. అలాగే అలాగే అలాగే, మీరు ఫోన్ చేయండి, వెంటనే పంపిస్తాను. రైట్. హాయ్ అంజలి. హాయ్. హలో ఆంటీ. ఏమ్మా బాగున్నావా? ఏంటి మధ్య ఇంటికి రావట్లేదు? టైట్ లేకుండా సినిమా వేసినట్టు ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్పకుండా మాట్లాడుతున్నావేంటి? అంజలి అని మన రిషి వాళ్ళ కాలేజీలోనే చదువుతోందండి. ఓహో, రిషి వాళ్ళ నాన్న. అదే నా బాధ. ఏంటమ్మా ఇలా వచ్చావు? హోటల్కి ఎందుకు వస్తారు? పరిచయం చేసేదాకా చంపుతారు, చేసిన తర్వాత ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావు అమ్మా? ఫ్రెండ్ వస్తానంటే రిషి రాలేదా ఆంటీ? వచ్చాడమ్మా. వచ్చాడా? ఎక్కడా? కిందన్నాడే. ఆ కింద కదమ్మా, టేబుల్ కింద. నాన్న రిషి పైకి రమ్మా. ఏంటన్నా భోజనానికి వచ్చారా? ఈ హోటల్లో కింద కూడా సప్లై చేస్తారా? అదే లేదు, కింద 100 కాగితం పడితే తీద్దామని. అంతా కరెక్ట్ గా మేనేజ్ చేసావు గానీ 100 బదులు చిల్లర ఉంటే బాగుండదురా. అవునన్నా, నువ్వు చెప్పే నాకు కూడా అదే అనిపించింది. చెప్పు తెగుద్ది. ఏ పాడైందా? చూసావా? ఏంటి చెప్పులా? మీరు వెళ్ళి అక్కడ కూర్చొని నేను అమ్మాయితో మాట్లాడుస్తాను. లైఫ్ లో 2-3 సార్లు నేను చెప్పిన మాట ప్లీజ్. స్వామి తమరు కూడా. ఆల్ ది బెస్ట్. కూర్చో. నీ పేరేంటన్నావు? అంజలి. మావాడికి నీకు సంబంధం ఏంటి? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? మేము అక్షంతలు వేయాలనుకోవాలి కదా. ఓకే, నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్కున్నాడండి. పోనీ అంట్లు తోవటం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. కనీసం బట్టలు ఉతరడమైనా వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి. అట్లీస్ట్ ఇల్లు తోడవడం వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి. పర్ఫెక్ట్. నాకు ఎలాంటి కోడలు కావాలనుకున్నాను, అలాంటి అమ్మాయి దొరికింది. ఐఎమ్ హ్యాపీ. నేను అన్ని పనులు నేర్చుకుంటానండి. వద్దమ్మా, నువ్వే పనులు నేర్చుకోవద్దు. రేపు పెళ్ళాక మా వాడు వంట చేసుకుంటూ, అంట్లు తోముకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ. అది చూడాలనే కదమ్మా ఇన్నాళ్ళు నేను కలలు కన్నాను. నువ్వు నాకు నచ్చావు. మా వాడికి భారీగా నువ్వే కావాలి, మా ఇంటి కోడలుగా నువ్వే రావాలి. ఏమేహో పిల్ల నాకు బాగా నచ్చింది, పనిలేని రావట.
ఏం కావాలి సార్? నువ్వు వెళ్ళు బయటికి. ఏంటి సార్? నువ్వు వెళ్ళు బయటికి. ఏరా, నాతో గేమ్స్ ఆడుతున్నావా? నీ గురించి సరిగ్గా ఒక్క నిమిషం నేను ఆలోచించానంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా నువ్వు ఉండవు. నేను నీకు ఆ రోజే చెప్పాను, డబ్బు తీసుకుంటే మళ్ళీ నా కూతురికి కనపడకూడదని. నా ముందు నిలబడ్డానికి కూడా సరిపోని నీకు డబ్బులు ఎందుకు ఇచ్చానో తెలుసా? కనీసం మాట మీద నిలబడతావని. ₹1 ప్రేమించిన అమ్మాయిని వదిలేసే నాలాంటోడు మాట మీద నిలబడతాను మీరెలా అనుకున్నారు అంకల్? ఓకే, నిలబడతాను నేను అన్నాను, కానీ మీరెలా నమ్మారు అంకల్? యు బాస్టర్డ్! ఇక్కడ మండుతుంది కదా, దాన్ని డాక్టర్లు బీపీ అంటారు. మామూలుగా జనం కోపం అని కూడా అంటారు. మీరు నా ₹1 ఇస్తాను, నా కూతుర్ని వదిలేస్తామని అడిగినప్పుడు ఇదే కోపం ఎందుకంటే 10 times ఎక్కువగా వచ్చింది నాకు. కానీ అప్పుడు నేను డబ్బుతో మీరు బ్రెడ్ని కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ని కొనగలరు కానీ నిద్రను కొనలేరు. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరని చెప్పారు అనుకోండి, అర్థం కాదు. కుర్రాడు ఆవశ్యం లేదో తెలియక మాట్లాడతాడని నవ్వుకుంటారు. అది ఇప్పుడు చెప్పారనుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను, డబ్బుతో మీరు బ్రెడ్ని కొనగలరు కానీ ఆకలిని కొనలేరు. బెడ్ని కొనగలరు కానీ నిద్రను కొనలేరు. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరు. అంకుల్, మీరు నాకు ఆ సూట్ కేసు ఇచ్చినప్పుడు దాని తాళం చెల్లు కూడా నేను అడగలేదు. కరెంట్ కనెక్షన్ లేని వాడికి ఏసీ ఇస్తే ఉపయోగం ఏంటి? నా దృష్టిలో అది కూడా అంతే. అందుకే దాన్ని అక్కడ పెట్టాను. డబ్బు ఎక్కువ ఉంది కదా అని కనిపించిన ప్రతిదాన్ని కొని నేను ట్రై చేయకండి అంకుల్. తాజ్మహల్, చార్మినార్, నాలాంటి కుర్రాళ్ళు చూడ్డానికే కొనడానికి మీరు సరిపోరు. నమస్కారం. నమస్కారం. మీరు? నా పేరు విశ్వనాథ్, అంజలి ఫాదర్. రండి, కూర్చోండి కూర్చోండి. ఏమేమో అంజలి ఫాదర్. నమస్కారం. నమస్తే. మా ఆవిడ, మా అమ్మాయి. నమస్తే. నమస్తే. రెండు కాఫీ పట్టరా. అమ్మా, కొంచెం పంచదార తక్కువ, నాకు షుగర్ ఉంది. అంజలి, మీ అబ్బాయి మీకంతా తెలుసు అనుకుంటాను. తెలుసండి. అసలు నేనే వచ్చి మీతో మాట్లాడదాం అనుకున్నాను. నీ పేరేంటమ్మా? సుజాత్ అండి. మీ అమ్మాయికి సంబంధాలు చూడట్లేదా? అప్పుడే తొందర ఉందండి. ఇంకో 2-3 ఏళ్ళకి చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటి నుంచే చూడడం మొదలెడితే గానీ ఇంకో 2 ఏళ్ళు కావదండి. అండ్ మోరోవర్, అందరూ మా అమ్మాయిలాగా వాళ్ళకి కావాల్సిన వాడిని వాళ్లే చూసుకోలేరుగా. ఎలాగూ వియంకులం కాబోతున్నాం. ఆ ధైర్యంతో మీకు చెప్పకుండా చనువు తీసుకుని మీ అమ్మాయికి సంబంధం చూశాను. అబ్బే, ఎంత మాట. ఆ కుర్రోడిని పిలిపిస్తాను, చూడండి. అబ్బే, ఎందుకండి? నారాయణ్, అతను రమ్మను. ఏమా, ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ అంకుల్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్? సెకండ్ ఇయర్. గుడ్. బాగా చదవాలమ్మా. ఇతనేనండి, పేరు పరమేశ్వరరావు. పాపం తల్లి తండ్రి ఎవరు లేరు, చిన్నప్పుడే పోయారు. అనాథ శరణాలయంలో సరిగ్గా చూడట్లేదని చదువు మానేసి పారిపోయాడు. ఆ తర్వాత నుండి స్వంతంగా పని చేస్తూ బ్రతుకుతున్నాడండి. నెలకు 2-3 వేల దాకా సంపాదిస్తున్నాడు. శనివారం బిర్లా టెంపుల్ దగ్గర ఉంటాడండి. గురువారం షిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంటాడండి. మంగళవారం మీకు బడి చౌడిలో ఆంజనేయ స్వామి గుడి తెలుసు కదా, చాలా ఫేమస్, అక్కడ ఉంటాడండి. ఈ జనం వేసే డబ్బులు కాక కొబ్బరి చిప్పులు అవి ఇవి హోటల్ కమ్మితే నెలకు 500-600 పైన మిగులుతుందండి. లేవండి, ముందు మీరు లేవండి. ఇంట్లో పెంచి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చాం కదా అని మీరేం మాట్లాడి ఊరుకుంటాం అనుకుంటున్నారా? నువ్వు ఆగవే. ఇంత వయసు వచ్చింది, కనీసం ఇంత కూడా సంస్కారం లేదంటే మీకు. మీలాగా కోట్లు ఖర్చు పెట్టి కూతురు పెళ్లి చేయలేకపోవచ్చు, కానీ ఒక అడుగు తినేవారికి నా కూతురించి పెళ్లి చేసేంత దౌర్భాగ్య స్థితిలో లేను నేను. అంజలి ఫాదర్ అనే ఒకే ఒక కారణంతో మిమ్మల్ని కాళ్ళను పట్టుకుని బయట కట్టకుండా వదిలేస్తున్నాను. వెళ్ళండి. అయిపోయిందా? ఇక్కడ మంటోందా? దాన్నే కోపం అంటారని మీ అబ్బాయి చెప్పాడు నాకు. ఒక సూపర్ మార్కెట్ ఓనర్ ఇంటికి ఒక అడుగు తినేవాడిని తీసుకొచ్చి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా అంటేనే మీకు ఇంత కోపం వచ్చింది. మరి నాలాంటి కోటీశ్వరుడు దగ్గరికి ఓ కిరాణా కొట్టోడు కొడుకొచ్చి మీ అమ్మాయిని ప్రేమించాను ఇచ్చేస్తావా అంటే నాకెంత కోపం రావాలి? ఇదే మాట నేను మామూలుగా కూడా చెప్పొచ్చండి. మీ అమ్మాయిని ఒక అడుగు తినేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని.
కానీ అలా చేస్తే నేనేదో ఆవేశంలో మాట్లాడుతున్నాను అనుకుంటారు. అదే వాటిని డైరెక్ట్ తీసుకొచ్చి చెప్పాను కాబట్టి క్లియర్ గా అర్థమైంది. ఇది కూడా మీ కొడుకే నేర్పాడు నాకు. ఎవరైనా లైఫ్ లో ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, కానీ నీ కొడుకు ఎదగడానికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. తప్పు, పొరపాటు. అమ్మ మీరంటే నాకేం కోపం లేదు. ఐఎమ్ సారీ మా, నువ్వు ఉండగా ఇలాంటివి మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు తెలుసు. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఈ పని చేయలేదు. నా బాధ మీకు చెప్పాలని చేశానంతే. ఇదిగో చూడండి, ఇంకోసారి మీ కొడుకు నా కూతురుతో తిరుగుతున్నాడని నాకు తెలిస్తే బాగోదు, అస్సలు బాగోదు. నేను దిగడం అని మొదలెడితే ఇది నా మొదటి మెట్టు. దీన్ని బట్టి నా ఆఖరి మెట్టు ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఊహించుకోగలరనుకుంటున్నాను. దయచేసి తను అక్కడ దాకా లాక్కండి ప్లీజ్. కాఫీ బాగుందమ్మా? ఎక్స్క్యూజ్ మీ, ఎస్, విశ్వనాథ్ గారు ఉన్నారా? అపాయింట్మెంట్ ఉందా? నేను ఉన్నానని అడిగాను కానీ కలుస్తారని అడగలేదుగా. ఉన్నారు. థ్యాంక్స్. ఏయ్, అరే ఏంటిది? సెక్యూరిటీ, సెక్యూరిటీ. హలో హలో. హాయ్ అంకిల్. ఎలా ఉన్నారు? ఇదిగో చూడు, నీకు నాతో మాట్లాడంటే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడు. ఇలా ఆఫీస్కి వచ్చి గొడవ చేయొద్దు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అది చెప్పడానికే వచ్చాను. ఏదైనా మాట్లాడాలనుకుంటే నాతో డైరెక్ట్ గా మాట్లాడండి. మా ఇంటికి వెళ్ళి గొడవ చేయొద్దు. లోపలికి రా. కంప్యూటర్ బదులు కొడితే కంగారు పడి నా కూతురునిచ్చి చేస్తాననుకుంటున్నావా? మా ఇంటికి అడుక్కు తినేవాడిని తీసుకెళ్లి గొడవ చేస్తే భయపడి మీ కూతురు వదిలేస్తా అనుకుంటున్నారా? నిజంగా నా చెల్లో బెగ్గని ప్రేమించిందంటే నేను అరవను, ఆలోచిస్తాను. 20 ఏళ్ళు మనతో పెరిగిన అమ్మాయి, మన అలవాట్లు, మన ఇష్టాలు, మన పద్ధతులు తెలిసిన అమ్మాయి ఒక అడుక్కు తినేవాడిని ప్రేమించిందంటే ఖచ్చితంగా వాడు అలవాట్లు, పద్ధతులు కూడా మనకు దగ్గరగా ఉండాలి. అర్థం కాలేదా? అసలు మీ ప్రాబ్లం ఏంటో నేను చెప్పను అంకుల్. మీకు నేను నచ్చలేదు. నేనే కాదు, అంజలికి సంబంధించినంత వరకు మీకు ఎవరు నచ్చరు. ఎందుకంటే మీకు మీలాంటి అల్లుడు కావాలి. 25 ఏళ్ళకో 50 కోట్లు సంపాదించేసి 3 పీస్ సూట్లు వేసుకుని తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేసే కుర్రాడు కావాలి. దొరకడం కష్టం. అయినా 25 ఏళ్ళ కుర్రాడు అంటే నాలాగే ఉంటాడు. అల్లరి చేస్తాడు, అమ్మా నాన్న తెలియకుండా సినిమాలకు వెళ్తాడు, సిరిట్లు కలుస్తాడు, ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతాడు. ఆడు అలాగే ఉంటేనే కరెక్ట్ గా ఉన్నట్టు. లేదా ఆడిని ఏదైనా డాక్టర్ దగ్గర చూపించాలి. 25 ఏళ్ళ క్రితం మీరు కూడా అలాగే ఉంటుంటారు అంకుల్. చాలా రోజులైంది కదా, మర్చిపోయి ఉంటారు. అది చెప్దామని వచ్చాను. అంకుల్, మీరు అంజలిని ప్రేమించండి, కానీ తను మిమ్మల్ని ద్వేషించే రేంజ్కి ప్రేమించకండి. అది మీ ఇద్దరికి మంచిది కాదు. ఇక్కడ ప్రసాదం కూడా బాగుంటుంది. నువ్వు కార్ దగ్గర ఉండదునా, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. నమస్తే అంకుల్. హలో ఆంటీ. ఆంటీ, ఏమైంది ఆంటీ? ఎందుకలా ఉన్నారు? నిన్న మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారమ్మా. ఏంటమ్మా? ఏంట్రా? రిషి నీకు తెలుసా డాడీ? అతను నీకు తెలుసని నాకెందుకు చెప్పలేదు డాడీ? ఇదే ప్రశ్న నేను నిన్ను చాలాసార్లు అడుగుదాం అనుకున్నానమ్మా, కానీ ఎవడి గురించో మనిద్దరం మాట్లాడుకోవడం ఎందుకని. రిషి వాళ్ళ ఇంటికి నిన్న నువ్వు ఎవరినో బెగ్గర్ని తీసుకెళ్లి వాళ్ళ చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పావా డాడీ? ఇదంతా అబద్ధం కాదు? మనం నమ్మగలిగే మాత్రమే నిజాలు, భరించలేనివన్నీ అబద్ధాలైతే చాలా బాగుండేదమ్మా. అంజలి, చిన్నప్పుడు నేను నీకు ఒక టెడ్డీ బియర్ కొనిచ్చాను. ఆ బొమ్మను ఎవరైనా ముట్టుకుంటే నీ కోపం వచ్చేసేది. చివరికి అమ్మాయినా సరే మీద పడి కొట్టేసేదాన్ని. నేను కూడా అంతేరా. నేనెంతో కష్టపడి పెంచుకున్న నా కూతుర్ని ఎవ్వటో. నేను తప్పు చేయలేదమ్మా. నీ మీద నాకున్న ప్రేమను ఎలా చూపించాను,
వాళ్ళకి నా కోపం అలా చూపించానంతే. అయినా వాళ్ళు నీకు నేనేం చేశారో చెప్పారు కానీ ఆ తర్వాత వాడు ఆఫీస్కి వచ్చి ఎంత గొడవ చేశాడో నీకు తెలీదు. చెప్పరు. కంప్యూటర్ బద్దలు కొట్టి ఆ సెక్యూరిటీ గార్డ్ ఏమైంది నాకు ఇందాక నుంచి అర్థం కావట్లేదు, కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఎవరినో నేను తిడితే నా కూతురు నన్ను నిలదీస్తోంది. నేను సంజాషి చెప్తున్నాను. నా అంజలికి నేను ఎక్స్ప్లెనేషన్, అది ఎవరి గురించో. క్రేజీ క్రేజీ. పాప, ఒకప్పుడు నువ్వే చెప్పేవాడివి, మనకంటే పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, మన వయసు వాళ్ళతో పోటీ ఉండాలి, మనకంటే చిన్నవాళ్ళంటే ప్రేమ ఉండాలి అని. మరి రిషి అంటే నీకెందుకంత కోపం డాడీ? నీకెందుకంత ఇష్టం? నాకు కోపం రావట్లేదమ్మా, బాధ వస్తుంది. ఎందుకంటే నా కూతురికి ఇష్టమైన కలర్ నాకు తెలుసు, నా కూతురికి ఇష్టమైన కార్ నాకు తెలుసు, నా కూతురికి ఇష్టమైన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ నాకు తెలుసు, కానీ నా కూతురు మనసుకి ఇష్టమైన మనిషి గురించి నాకు తెలీదు. రిషి రిషి రిషి, ఈ 2 అక్షరాలు చాలా రోజుల నుంచి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి. అంజలి, మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్ళు. మనం ఏం చేసినా భరించేవాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు. నువ్వు నా జీవితంలో మంచి వాళ్ళలో ఉంటావా, ప్రేమించే వాళ్ళలో ఉంటావా? నాకు ఇప్పుడు తెలియాలి. నీకు నేనంటే ఇష్టమా, రిషి అంటే ఇష్టమా? చిన్న ప్రశ్నమ్మా, నేనా వాడా? నువ్వంటే నాకు చాలా ఇష్టం డాడీ. మరి రిషి అంటే? మీ ఆడపిల్లలు చాలా తెలివైన వాళ్ళమ్మా. ఏంటి, ఒక తండ్రిగా నేనంటే ఇష్టం, కాబోయే భర్తగా వాడంటే ఇష్టం. అంటే 20 ఏళ్లు పెంచాను కాబట్టి నేనంటే ఇష్టం, 80 ఏళ్లు వాడితో కలిసి బ్రతకాలి కాబట్టి వాడంటే ఇష్టం. నీ జీవితంలో 100 మార్కులుంటే 20 నాకు, 80 వాడికి. కనీసం ఇంకో 15 మార్కులు వేసి నాన్నను పాస్ చేయలేకపోయావమ్మా? మరీ 20? I'm a failure. బాగా సల్ట్రీకి ఉందరా. ఏంట్రా అలా చూస్తున్నారా? మన పవన్ గారు మాలతో కలిసి చిట్టానికి వెళ్ళారా, ఏం చేస్తున్నాడా అని చూస్తున్నాం. ఇంకేం చేస్తాడో, కాఫీ తాగుతాడు. కాఫీ అంటే లిప్కిస్ అనమాట. నమస్కారం సార్, ఎక్కడికి వెళ్తున్నారు? తల బద్దలైపోతుందిరా, కాస్త కాఫీ తాగుదామని. క్యాంటీన్ అటుంటే ఇటు వెళ్తున్నారండి సార్? నా కాఫీ మా ఆవిడిచ్చే తప్ప తాగినట్టు ఉండదు. ఎందుకు నవ్వుతున్నారు? అబ్బే ఏం లేదు సార్, ఈ వయసులో కూడా మీరు కాఫీ తాగుతున్నారంటే చాలా గ్రేట్ సార్. పిచ్చోడా, ఇప్పుడేం చూసావు? మీ ఏజ్ లో ఉన్నప్పుడు రోజుకు మినిమం 10 సార్లు కాఫీ తాగేవా? 12 సార్లా? మరి ఇప్పుడు 4-5 సార్లు కన్నా తాగట్లేదురా, కానీ పొద్దున్నే మాత్రం ఖచ్చితంగా కాఫీ ఉండాలి. మరీ పొద్దునేనా? అసలు కళ్ళు తెరవగానే కాఫీ పడాలి, లేకపోతే మనకు కుదరదు. మీరు పైకి కనపడరు కానీ చాలా రొమాంటిక్ ఫెలో. మీకు బయట కాఫీ తాగి అలవాట్లేదా సార్? ఛాన్సే లేదు. కాఫీ అంటే మా ఆవిడే పెట్టాలి. ఈ హోటల్స్ లో, క్యాంటీన్స్ లో అదే మనకు నచ్చదు. ఎందుకో తెలుసా? అక్కడ కాఫీ మొగోళ్ళు పెడతారు. ఏమైంది వాళ్ళకి? మీరు వెళ్ళండి సార్, మీకు కాఫీ ఇంపార్టెంట్ కదా. అవును, మళ్ళీ మా ఆవిడ బయటికి వెళ్ళిందంటే కాఫీ తాగనుకుంటారు. ఏంటో ఈ కాలం కూరలు ఎందుకు నవ్వుతారో, దేనికి నవ్వుతారో తెలియదు. రేయ్, నవ్వి చచ్చిపోయేలా ఉన్నాడు రా, వాడికి కాసిన కాఫీ తాగించండి. జామేనా? గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. నా కార్ సర్వీసింగ్ ఇచ్చాను, కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా? సారీ, నాకు ఇంపార్టెంట్ పని ఉంది, కుదరదు. అంజలి కంటే ఇంపార్టెంట్ పనా? ఇంపార్టెన్స్ మారుతుంటాయి లక్ష్మి. చిన్నప్పుడు 3 చక్రాల సైకిల్ తొక్కామని ఇప్పుడు కూడా తొక్కలేముగా. ఈ రోజు ఆటోలో వెళ్ళమ్మా. ఆటోలోనా? ఏం చేద్దాం, అది వెళ్లే రూట్లోకి నేను వెళ్ళాను, నేను వెళ్లే రూట్లోకి అది రాదు. అయినా ఎక్కడికి వెళ్ళాలో దానికి తెలిసినప్పుడు ఎలా వెళ్ళాలో అని చెప్పడానికి నేనెవరిని? డాడీ, షల్ వి ప్లే గేమ్? వద్దమ్మా, ఓపిక లేదు. ఓపిక లేదా? నాతో ఆడటం ఇష్టం లేదా?
నువ్వెలా అనుకున్నా నాకు నష్టం లేదు. ఇంకా నిద్రపోలేదా? ఒంట్లో బాగాలేదా ఏంటి? బానే ఉంది. మరెందుకంత లేట్ అయింది? వెళ్ళి పడుకో. ఏంట్రా? ఈ రోజు నా బర్త్డే డాడీ. ఓ మర్చిపోయాను. రేపు గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేద్దాం. నీ ఫ్రెండ్స్ అందరిని పిలు, రిషిని కూడా. ఏమైంది అంజలి? నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది డాడీ. ఇంట్లో అంతా నిన్ను మీరు అంటారు, నేను ఒక్కదాన్ని నువ్వు అంటాను. నీ దగ్గరికి ఏ టైంలో అయినా వస్తాను, ఏమైనా మాట్లాడతాను. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నేను చూస్తుంటే భయంగా ఉంది. నేను గట్టిగా పట్టుకుని ఏడవాళ్ళుంది, కానీ నేను చూస్తుంటే భయం వేస్తోంది. నువ్వు ఇది వరకు అట్లా లేవు, నాతో మాట్లాడట్లేదు, నాతో టెన్నిస్ ఆడటం లేదు, చివరికి నా బర్త్డే కూడా మర్చిపోయా. నువ్వు మారిపోయావు. లేదురా, నేను మారిపోలేదు, నువ్వే మారావు. చూడు, ఇందులో ఎన్నిసార్లు నీ నంబర్ ఉందో చూడు. ఇందాకటి నుంచి నీకు విషయం చెప్దామని ఎన్నిసార్లు ఫోన్ చేసి కట్ చేశానో నీకు తెలీదు. చూడు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇది నీకు ఇవ్వకుండా ఉండడానికి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నీకు తెలుసా? తెలీదురా. ఎన్ని రోజులు ఈ గదిలో నువ్వు వస్తావని ఎదురు చూస్తూ గడిపాను నీకు తెలుసా? తెలీదు. కానీ ఒక్కసారైనా నువ్వు మారిపోయావని అన్నాను? నీలా ఏడ్చా? లేదే. ఎన్ని సాయంత్రాలు రా ఆ టెన్నిస్ కోర్ట్ లో ఒక్కడే నీ కోసం ఎదురు చూస్తూ గడిపాను నాకే తెలీదు. కానీ కానీ ఎప్పుడు నువ్వు మారావని నేను చెప్పలేదే, నీలా ఏడవలేదే. నేను మారిపోలేదురా, నువ్వే మారిపోయావు. ఎంతగా మారావంటే బుక్ షాప్కి వెళ్ళినా నాకు చెప్పేళ్ళే నువ్వు, బాంబేకి వెళ్ళినా చెప్పనంతగా మారావు. ఆ రోజు రిషితో బాంబే నుంచి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా అంటే అదేం చెప్పావు. నాతో అబద్ధం చెప్పావురా, నా అన్నతో అబద్ధం చెప్పావు. కానీ ఆ రోజు నేను ఏడవలేదే, నువ్వు మారావని చెప్పలేదే. నేను నాకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించాను రా, కానీ నువ్వు అందరికన్నా ఎక్కువగా వాడిని ప్రేమించావు. రేపు నువ్వు వెళ్ళిపోతావురా, నేను ఇంకా నీ కోసం ఎదురు చూస్తూ ఏడుస్తూ ఇక్కడే ఉండిపోతాను.
అందుకే నేను మారాలి నాన్న. మారడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదమ్మా. కష్టంగా ఉంది, కానీ మారాలి. మారతాను, మారగలను. ఏ ఇందాకి నుంచి నీ నుదుటి మీద ముద్దు పెట్టుకోవాలనిపించిన కంట్రోల్ చేసుకోవట్లే. అలా కంట్రోల్ చేసుకుంటాను, కానీ ఇలా ఏడవను. నిన్నే నానండ్రా. నేను మారతాను. నువ్వు మారదు డాడీ. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి, నాతో కబుర్లు చెప్పాలి, టెన్నిస్ ఆడాలి, అందరికంటే ముందు బర్త్డే విషెస్ చెప్పాలి, అందరికంటే ఎక్కువగా నన్ను